తెలంగాణ ప్రజలకు నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఏ మీటింగ్ పోయి ఏం మాట్లాడతారో అనే ఒక డౌట్ ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ ఉంది. అందుకనే చాలా వరకు ఈరోజు ఆయన ఒక ఐటెం లెక్కనే చూస్తాం. ఒకసారి ఈరోజు బండారు దత్తాత్రేయ గారి మీటింగ్లో ఆయన ఏం మాట్లాడిన ఒకసారి ఇందాం. మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అదేంది ఏం మాట్లాడిందో ఈయన స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, లాస్ట్లో ఏది మన ఇప్పుడు నౌకరేమో బీజేపీ దగ్గర మన కాంగ్రెస్ దగ్గర చేస్తున్నాడు. మరి మధ్యలో బీఆర్ఎస్లో కూడా జాయిన్ అయ్యింది. మరి ఆ సంగతి మర్చిపోయిండే ఏందో మరి అందులో ఏం దక్కలే కావచ్చు, పదవి ఏం దక్కలే కావచ్చు కాబట్టి అది మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఒక ఐటెం లెక్క, ఒక ఐటెం సాంగ్ లెక్క తయారైపోయాడు. ఒక ఐటెం కోసమే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. మొన్న ఎక్కడికి పోయిన చెరువు మీద అలిగితే మనకే ఎండుతుందనేమో అన్నాడు. అది వరకు బ్యాంకులో అప్పు కోసం పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు అన్నారు. ఇంకా నాయకులను కలుద్దామని పోతే వాళ్ళు చెప్పులు దాచిపెట్టుకుంటున్నారు అన్నారు. ఇంకా అద్దరు పోతే గుంపు మేస్త్రి అని చెప్పిండు. ఈ విధంగా చిల్లర మాటలు, చిల్లర చేష్టలు తప్ప కుట్రపూరితమైన ఆలోచనలు అవి తప్ప ఈరోజు తెలంగాణకు ఒక డిగ్నిఫైడ్ చీఫ్ మినిస్టర్గా ఉండాలి, ఒక సబ్జెక్టు మాట్లాడే సీఎంగా నేను ఉండాలి అనేది లేనే లేదు. ఈరోజు అక్కడ ఇంకో కొన్ని మాటలు మాట్లాడాను. దీనికంటే ముందు నేను సబ్జెక్ట్ ఇదే తీసుకున్నా కాబట్టి ఇదే మాట్లాడుతున్నా. కిషన్ రెడ్డి గారు నాకు బాగా, కిషన్ రెడ్డిని గెలిపించిందే ఈయన కదా, కిషన్ రెడ్డిని ఈయననే గెలిపించే, ఇలా విశ్వేశ్వరరెడ్డి ఈయననే గెలిపించే, ఈటర్ రాయందరిని ఈయననే గెలిపించే. బీజేపీ ఈరోజు ఎల్కేజీలకు ఉన్నంత అదే స్కూలింగ్లో ఉన్నంత బంధం వేరే ఎక్కడ ఉండదు కాబట్టి స్కూల్కే ఎక్కువ న్యాయం చేస్తుంది. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు మీ మిత్రుడు అని నేను చెప్తున్నాను, కానీ మిత్రుడు అని అనలే. నాకు తెలిసి నరేంద్ర మోడీ మీ గురువు అని చెప్పొచ్చు, గురువు అనే అనొచ్చు. ఈయన మీ మిత్రుడు అని చెప్పేసి చెప్పుకుంటాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ డిగ్నిటీ ఎక్కడి దిగజార్చిందంటే ఎంత చిల్లర స్థాయికి దిగదా అంత చిల్లర స్థాయికి ఈరోజు తెలంగాణ తీసుకొని వచ్చింది. ఈరోజు ఇది చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఈరోజు మూడు పార్టీలు మారింది. నాలుగో పార్టీ, ఒక పార్టీ అని చెప్పుకోవాలి కానీ నాలుగో పార్టీలో చేసినోడు ఒక విప్పుగా చేయలేదు, ఇదివరకు ఒక మంత్రిగా చేయలేదు, లాస్ట్లో ఎమ్మెల్యే కూడా 2 టైమ్స్ చేసిన, ఒకసారి ఎంపీగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. అంతేగాని ఈరోజు లెజిస్లేషన్ ప్రొసీజర్స్ కానీ, లేకుంటే సెక్రటరియల్ ప్రొసీజర్స్ కానీ, డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ మీటింగ్లు కానీ ఏవి కూడా ఈయన ఏవి చేయడు. ఈయన తెల్లారులేస్తే ఈయన కుర్చెట్లా కాపాడుకోవాలి, ఎవరు పిలుస్తే ఏ కార్యక్రమానికి పోవాలి, ఎక్కడ ఈ షెడ్యూల్ మొత్తం ఒక రివ్యూ మీటింగ్లు ఉండదు, ఒక కార్యక్రమాలు ఉండయి, లేకుంటే ఒక ప్రోగ్రామింగ్ ఉండదు. దీనిపైన ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా నేను దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఉండదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో విజిటింగ్ ఉండదు, ఒక ప్రభుత్వ కళాశాలలో విజిటింగ్ ఉండదు, ఒక యూనివర్సిటీలో విజిటింగ్ ఉండదు. అక్కడ పోవాలనే ఆలోచన ఉండదు. పోయి ఇటువంటి మీటింగ్లకు ఆగడ ఈడేవాడని పిలిస్తే పోతాడు. అక్కడ ఏదో ఒక వేరే దగ్గర పోతే పైసలు ఖర్చు అవుతాయి కదా, ఇక్కడైతే పైసలు ఖర్చు కావు, రూపాయి ఇచ్చే అవసరం లేదు. న్యూస్ కవరేజ్ అవుతుంది, ఒక గెస్ట్గా పోయినట్టు పోతుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మెచ్చుకునే తిరిగేయాలి. మొత్తం దత్తాత్రేయను బీజేపీ నాయకులను పొగడు ఎత్తుకొని పోయిండు. కాంగ్రెస్ అన్న తాడి దగ్గర తట్టుకున్నది, ఏదో అయి తట్టుకున్నది. ఇలా మంత్రులు కూడా నాకు అనుకున్నట్టుగా రాలేదు, నాకు మొత్తం వ్యతిరేకంగా వచ్చిండ్రు అనేది ఒక దీంతోనే అక్కడికి పోయిండు. వాళ్ళతో సోపత్ మంచిగా చేసుకోవాలని ఉండేది. స్కూల్ దోస్తులు కాబట్టి స్కూల్ దోస్తులు లెక్క ఉండే ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకున్నది, అందుకని నేను ఇంకోటి కూడా చేసుకున్నా, తమ్నేల్ ఏదైతే బాగుంటుందని. సీఎం పెద్ద ఐటమ్, మన సీఎం మన ముఖ్యమంత్రి పెద్ద ఐటమ్ లెక్క మాట్లాడుతుందని చెప్పేసి, ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగైన వ్యవహారం ఉంటుందని చెప్పేసి మేము ఇంకో తమ్నేల్ కూడా చేసినాము. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు తెలంగాణ పరువును ఏ విధంగా తీయాలో, మొన్న మిస్ యూనివర్స్ పెట్టిండు,
ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పరువు పోయే తీరుగా ఉన్నది. ఈరోజు క్యారెక్టర్లెస్ ఫెలోస్ను పక్కన పెట్టుకున్నాడు. నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ అసొంటోళ్ళే. ఇప్పుడు నువ్వు నీ భాష ఎట్లుందో నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ కూడా గసొంటోళ్ళే. వేం నరేందర్ రెడ్డి కానీ, లేకుంటే ఎప్పుడు ఫయ్యం అనేసొంటోడు కానీ, నీ కార్పొరేషన్ చైర్మన్లు చాలా మట్టుకు వాళ్ళు కానీ, లేకుంటే ఏది ప్యాకాడ్ ఆడేటోళ్ళు లైబ్రరీ చైర్మన్లు, ప్యాకాడ్ ఆడ పట్టుబడ్డోళ్ళు లైబ్రరీ చైర్మన్లు. అదేందా ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా కూడా తెలియదు. అసొంటోళ్ళని ఈరోజు పెట్టుకున్న పరిస్థితి తీసుకొని వచ్చినాం. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పైన కుట్రలు చేసుకుంటా ఇక కాంగ్రెస్ కానీ పార్టీ కాని వాళ్ళు వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఈరోజు అక్కడికి పోయి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి దిగజార్చుకునే విధంగా ఇది అన్నాడు. ఆ సీక్రెట్గా అన్నాడు. ఏదో నరేంద్ర మోడీ దగ్గర ఏదో మెచ్చుకునే ప్రయత్నం చేసిండో ఏది చేసిండో మాట్లాడిన 2 నిమిషాలు అక్కడ క్లోజ్ చేసి పడేయాలి. వచ్చి ఈరోజు బాగా మళ్ళా కూర్చొని ఇక నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి అక్కే సాతి ఇద్దరే అని అక్క సాతి అన్నారంట. నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. నేమన్నా నీతి ఆయోగ్ ఈయనను వాళ్ళంతా ఇప్పుడు కామెడీ పీస్ లెక్క, అందుకని జబర్దస్త్ షో ఇప్పుడు నడుస్తలేదు, అంతా ఈయన షోనే నడుస్తుంది. ఏవి చూసినా ఈయన ట్రోలింగ్లే అవుతుంది. ఒక కమెడియన్ లెక్క ఈరోజు మారిపోయింది. ఈరోజు తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఉండే, తెలంగాణకి ఒక మర్రి చెన్నారెడ్డి ఉండే, తెలంగాణ అసలు పివి నరసింహారావు గారు ఉండే, పెద్ద పెద్ద నాయకులు ఉండే, మంచి హుందాగా ఉండేటోళ్ళు ఉండే. నాకు తెలిసి మంత్రివర్గం మొత్తంలో ఈయనంత చిల్లరగా ఇంకొకరు లేడని అనుకుంటున్నాను. కాబట్టి భరించాలి, తప్పది. ఇక ఈయన ఇంకెన్ని రోజులు ఉంటాడో, ఇంకెన్ని రోజులు భరించాలనో నాకైతే అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ పరువును మాత్రం నట్టేట మూస్తున్నాడు. దేశ పరువును కూడా తీసిన మహాగరుడు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి. అందుకనే ఈరోజు మనకున్నది ఎవరంటే ఎటువంటి సీఎం అంటే ఐటమ్ సీఎం. ఇది ఈయన మాట్లాడిన మాటలు మీకు నిజంగా యోగ్యం అయితే మీరు కామెంట్ చేయండి. యోగ్యం కాదు, ఇవి ఈయన మాట్లాడిన తప్పు అని మీకు అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.